హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మోక్షజ్ఞ బాలకృష్ణ కొడుకు నందమూరి ఫ్యామిలీ నుంచి ఇంకో హీరో రాబోతున్నాడని ఎన్నో రోజులుగా వినిపిస్తున్న వార్త. కానీ అటు బాలకృష్ణ అయితే తొందరలోనే కొడుకుని స్క్రీన్ పైకి తీసుకొస్తాను అని చెప్పిన వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియా అంతా చక్కర్లు కొట్టాయి. అయితే ఈరోజు నందమూరి మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది. హనుమాన్ మూవీతోని మంచి హిట్ని సంపాదించిన ప్రశాంత్ వర్మతోనైతే ఆయన సినిమా తీయబోతున్నారట. ఇక ఈ సినిమాలో మంచి యాక్టింగ్, అదేవిధంగా దానికోసం అంటూ చాలా మటుకు ఎక్సర్సైజులు కూడా ఎన్నో చేసి తన ఫిట్గా అయితే ఉంచుకున్నారు. ఇక మోక్షజ్ఞకి సంబంధించి అందరూ కూడా ఆయననైతే ప్రశంసలతో గుప్పిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో ఆయన సినిమాకి సంబంధించి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రావడంతో ఇక రీసెంట్గానే ఆయన అయితే ఒక పులి ఒక సింహం, ఒక చిన్న సింహాన్ని ఎత్తుకున్న ఫోటోనైతే ప్రశాంత్ వర్మ పెట్టడం జరిగింది. ఇక నందమూరి సింహం అనే అనుకుంటాం కాబట్టి బాలయ్య సింహం అని, బాలయ్య కొడుకు చిన్న సింహంగా ఇటు సినిమా ఎంట్రీ చేయబోతున్నాడని సోషల్ మీడియా అంతా చక్కర్లు కొట్టింది. ఇక నందమూరి మోక్షజ్ఞ కొత్త లుక్ అయితే అందరినీ కూడా అలరించింది అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఒకానొక టైంలో ఆయన బాడీకి సంబంధించి అదేవిధంగా అన్నిట్లో కూడా ఆయనని ఎంతో మంది విమర్శించారు. ఇక ఈ లుక్లో మాత్రం ఇది మోక్షజ్ఞనేనా ఇంకెవరైనా అనే విధంగా అయితే ఉంది. ఇక ఈ ఫస్ట్ లుక్ను అయితే అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. సో నిజానికి మోక్షజ్ఞని చూస్తూ ఉంటే ఎన్టీఆర్ లాగానే అనిపిస్తున్నారని సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక ఆయన సినిమానే ఇప్పుడు ప్రశాంత్ వర్మతో తీయబోతున్నారు అనే విధంగా కూడా సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతుంది. ఇక ఎన్టీఆర్తో పాటు ఆయన ఫోటో, అదే విధంగా ఎన్టీఆర్ ఫోటోని పక్కపక్కన పెట్టి ఇద్దరూ కూడా సేమ్ టు సేమ్ ఉన్నారని అందరూ కూడా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.